Hello everyone, welcome to the editorial session. We all know our Finance Minister Nirmala Sitharaman introduced Union Budget for the year 24 and 25 yesterday. And we have an interesting editorial with critical tone on Union Budget 24 and 25. Let us see what the editorial is. What is the editorial addressing? The editorial addresses the perceived inadequacies and shortcomings of the Union Budget 24 and 25 presented by Finance Minister Nirmala Sitharaman. నిన్న ప్రవేశపెట్టినటువంటి ఈ యూనియన్ బడ్జెట్లో ఉన్నటువంటి షార్ట్ కమింగ్స్ మరియు ఎడిక్వసీస్ ఈ ఎడిటోరియల్లో డిస్కస్ చేయడం మనం చూస్తాం. అలానే ద టోన్ ఆఫ్ దిస్ ఎడిటోరియల్ ఈస్ క్రిటికల్ అండ్ అనలైటికల్. ఒక క్రిటికల్ టోన్లో ఈ ఎడిటోరియల్ ఉండడం కూడా మనం చూస్తాం. బిఫోర్ గోయింగ్ టు సీ ద ఎడిటోరియల్, లెట్ us see what are the important words used in the editorial. The first word is persuade. So it is a verb. ఇది ఒక verb అండి. And what is the meaning of this word? Induce someone to do something through reasoning or argument. సో ఒకరిని మన రీజనింగ్ ద్వారా కానీ లేదా మన ఆర్గ్యుమెంట్తో ఒక పని చేసేలా చేయడం అనే మీనింగ్లో ఈ వర్డ్ని మనం వాడుతాం. అండ్ ద సినోనిమ్స్ ఆర్ అడ్వైస్, ఎంటైస్, ఇండ్యూస్, ఇన్ఫ్లుయెన్స్. సో ఈ వర్డ్స్ని మనం ఈ పెర్సుయేడ్ వర్డ్కి సినోనిమ్స్గా మనం వాడుతాం. అలానే యాంటోనిమ్స్ dissuade, repel, discourage, ఈ వర్డ్స్ అనేవి మనకి యాంటోనిమ్స్ అవుతాయి. అండ్ లెట్ us see the example sentences what we have. The advertisement was designed to persuade customers to buy the new product. ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఎలా డిజైన్ చేయబడిందండి? వీరిని ఒప్పించేలా, అంటే ఈ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ అనేది కస్టమర్స్ని ఈ ప్రొడక్ట్ కొనే రకంగా అనే మీనింగ్లో మనం ఇక్కడ persuade అనే వర్డ్ని వాడడం మనం గమనించవచ్చు. అండ్ లెట్ us see one more example. She used logical arguments to persuade the jury of the defendant's innocence. ఇక్కడ ఈ డిఫెండెంట్ ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేయడానికి she used some logical arguments to persuade. ఇక్కడ మనం ఒక ఇన్ఫినిటివ్ ఫామ్లో వాడడం మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా persuadeని ఒక ఇన్ఫినిటివ్ ఫామ్లో వాడడం మనం గమనించవచ్చు. ఈ విధంగా ఒకరిని మన లాజికల్ లేదా ఆర్గ్యుమెంట్స్తో ఒక పని చేసేలా ఒప్పించడం అనే మీనింగ్లో మనం ఈ వర్డ్ని వాడుతాం. లెట్ us see the next word, sidestep. It is also a verb, and the meaning of this word is to step to the side in order to avoid something, especially being hit. ఒక పని చేయకుండా పక్కకు వెళ్ళడం అనే మీనింగ్లో మనం ఈ వర్డ్ని వాడుతామండి. మనకు ఉన్నటువంటి సినోనిమ్స్ చూసుకున్నట్లయితే అవాయిడ్, ఎవేడ్, ఫడ్జ్, బైపాస్. అలానే యాంటోనిమ్స్ ఫేస్, మీట్, టేక్ ఆన్. సో ఇక్కడ మనకి సైడ్ స్టెప్ అంటే ఒక పని చేయకుండా పక్కకు వెళ్ళడం, వేరే యాంటోనిమ్స్ చూసుకున్నట్లయితే ఫేస్ చేయడం, అలానే మీట్, టేక్ ఆన్, ఆ పని తీసుకోవడం అనే మీనింగ్లో మనం యాంటోనిమ్స్ని చూడవచ్చు. అండ్ లెట్ us see the example sentences. During the debate, she sidestepped her opponent's accusation by changing the subject. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి సైడ్ స్టెప్డ్ అనే వెర్బ్ ఎలా వాడిందో. సో డ్యూరింగ్ ద డిబేట్, ఆ డిబేట్ జరుగుతున్న సందర్భంలో she sidestepped, ఆమె అవాయిడ్ చేసింది. ఎలా, ఏంటి అవాయిడ్ చేసిందండి? హర్ అపోనెంట్స్ యాక్యుజేషన్ని అవాయిడ్ చేసింది. బై చేంజింగ్ ది సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ చేంజ్ చేసి ఈ అపోనెంట్స్ యొక్క యాక్యుజేషన్ని అవాయిడ్ చేసింది అనే మీనింగ్లో మనకి ఇక్కడ ఏ వర్డ్ వాడామండి? సైడ్ స్టెప్డ్ అనే వర్డ్ వాడడం మనం గమనించవచ్చు. ఈ విధంగా ఒక దాని నుంచి తప్పించుకొని అవాయిడ్ చేయడం అనే మీనింగ్లో మనం ఈ సైడ్ స్టెప్ అనే వర్డ్ని మనం వాడుతాం. ఫర్దర్గా మనం సెంటెన్స్ చూసుకున్నట్లయితే యూ కెన్ సీ హీ స్కిల్ఫుల్లీ, ఇక్కడ ఒక యాడ్వర్బ్ వాడడం మనం గమనించవచ్చు. హీ స్కిల్ఫుల్లీ సైడ్ స్టెప్డ్ ద ఇష్యూ, ఫోకసింగ్ ఇన్స్టెడ్ ఆన్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో హీ స్కిల్ఫుల్లీ సైడ్ స్టెప్డ్, ఆయన చాలా టాలెంటెడ్గా అవాయిడ్ చేశారు. ఏంటి అవాయిడ్ చేశారండి? సో దాని మీద ఉన్నటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేయకుండా ఓన్లీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ వైపు తిప్పి ఆయన చాలా స్కిల్ఫుల్గా అవాయిడ్ చేశారు అనే మీనింగ్ని మనం ఈ సెంటెన్స్లో ఈ సైడ్ స్టెప్డ్ అనే వర్డ్ ద్వారా మనం క్లియర్గా చూడవచ్చు. నౌ లెట్ us see what are the other words we have. Observe this. Unviable. Unviable means not capable of working successfully, not feasible. So unviable means not feasible. సో ఏదైతే ఒక పని చేయడం వల్ల మనకి ప్రాఫిట్ రాదు లేదా ఒక పని అనేది మనకి
సక్సెస్ఫుల్ కాదు అనే మీనింగ్ లో మనం ఈ అన్వైబుల్ అనే వర్డ్ ని వాడుతాం. యూ కెన్ సీ వాట్ ఆర్ ద సినోనిమ్స్ వీ హ్యావ్. ఇన్ఫెజిబుల్, అన్వర్కబుల్, అబ్సర్డ్, ఐడియలిస్టిక్. ఇట్ ఈస్ ఇన్ ఐడియా, ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు అనే మీనింగ్ లో ఒక పని చేసేటప్పుడు అది సక్సెస్ఫుల్ కావచ్చు లేదా ప్రాఫిట్ రాకపోవచ్చు అనే మీనింగ్ లో చెప్పేటప్పుడు మనం ఈ వర్డ్ ని వాడుతామండి, అన్వయబుల్. అండ్ యాంటోనిమ్స్ యూ కెన్ సీ ప్రాబబుల్, వయబుల్, రియలిస్టిక్, టీనబుల్. సో ఈ వర్డ్స్ ని మనం యాంటోనిమ్స్ గా మనం చెప్పవచ్చు. నౌ లెట్ us see the example sentences. The proposed business plan was deemed unviable due to the high cost and low projected profits. You can see low projected profits. సో ఎప్పుడైతే ప్రాఫిట్స్ తక్కువ వస్తాయి అనే ఎక్స్పెక్టేషన్ ఉందో, సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మనం అన్వయబుల్ అనే వర్డ్ చెప్పి ఎక్స్ప్రెస్ చేయవచ్చు. యూ కెన్ సీ డీమ్డ్ అన్వయబుల్. ఈ కొలకేషన్ మనం అబ్జర్వ్ చేయవచ్చు, డీమ్డ్ అన్వయబుల్. సో ఎప్పుడైతే ద ప్రపోజ్డ్ బిజినెస్ ప్లాన్ వాజ్ డీమ్డ్ అన్వయబుల్, అది పెద్దగా వర్కబుల్ కాదు, ప్రాఫిటబుల్ కాదు అని చెప్తున్నారండి ఇక్కడ. డ్యూ టు ద హై కాస్ట్, దేనివల్ల అండి? డ్యూ టు ద హై కాస్ట్ అని ఈ సెంటెన్స్ లో మనం చూడవచ్చు. లెట్ us see the next one. The drought made farming in the region unviable, forcing many farmers to seek alternative livelihoods. సో ఈ సెంటెన్స్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డ్రౌట్ మేడ్ ఫార్మింగ్ ఇన్ ద రీజియన్ అన్వయబుల్. సో ఈ డ్రౌట్ వల్ల ఈ పర్టికులర్ రీజియన్ లో ఈ ఫార్మింగ్ అనేది ఎలా ఉందండి? అన్వయబుల్ అంటే నాట్ ప్రాఫిటబుల్ అనే మీనింగ్ లో వాడడం మనం చూడవచ్చు. ఫోర్సింగ్ మెనీ ఫార్మర్స్ టు సీక్ ఆల్టర్నేటివ్ లైవ్హుడ్స్. సో వీళ్ళు ఈ ఫార్మింగ్ కాకుండా మిగతా లైవ్లీహుడ్స్ అనేవి చూడడం అనేది జరుగుతుందని ఈ సెంటెన్స్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు. ఈ విధంగా మనం అన్వైబుల్ అనే వర్డ్ ని ఒకటి ప్రాఫిటబుల్ కాదు లేదా సక్సెస్ కాకపోవచ్చు అని చెప్పే సందర్భంలో మనం ఈ వర్డ్ ని వాడుతాం. నౌ లెట్ us see what are the other words we have. Preoccupied, preoccupied, which means thinking and are worrying continuously about something so that you do not pay attention to other things. ఒకదాని కోసం ఎక్కువగా ఆలోచించడం, దీనివల్ల ఏమవుతుందండి? వేరే దానికోసం మనం ఆలోచించం అనే మీనింగ్ లో మనం ఈ వర్డ్ ని వాడుతాం. యూ కెన్ సీ వాట్ ఆర్ ద సినోనిమ్స్ వీ హ్యావ్. అబ్జార్బ్డ్, డిస్ట్రాక్టెడ్, ఎంగేజ్డ్, engrossed. And antonyms what we have? Disinterested, indifferent. So ఈ words మనం antonyms గా రాయవచ్చు. Let us see in example sentences. She seemed preoccupied with her thoughts during the meeting, barely responding to the discussion. మనం ఈ సెంటెన్స్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ preoccupied అనే వర్డ్ ని seemed తో వాడడం మనం గమనించవచ్చు. She seemed preoccupied with her thoughts. Preoccupied with her thoughts. సో ఆమె థాట్స్ తో ఆమె థాట్స్ లో అబ్సెసివ్ అయిపోయింది, ఓకే అనే మీనింగ్ ని మనం ఇక్కడ చూడవచ్చు. సి అబ్జార్బ్డ్ విత్ హెర్ థాట్స్ అనే మీనింగ్ ని మనం ఇక్కడ చూడవచ్చు. డ్యూరింగ్ ద మీటింగ్, బేర్లీ రెస్పాండింగ్ టు ద డిస్కషన్, ఆ డిస్కషన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఆమె థాట్స్ లో అబ్జార్బ్ అయిపోయింది అనే మీనింగ్ లో మనం ఈ సెంటెన్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ప్రీ ఆక్యుపైడ్ అనే వర్డ్ ని ఒక దానిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి మిగతా వాటి కోసం ఆలోచించట్లేదు అని చెప్పే సందర్భంలో మనం ఈ preoccupied అనే వర్డ్ ని వాడుతాం. అండ్ లెట్ us see the next sentence. They were preoccupied with planning their vacation, so they missed the important announcement. సో ఇక్కడ మనం చూసినట్లయితే preoccupied, they were preoccupied, వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ లో ఇన్వాల్వ్ అయిపోయారు. అండ్ దే మిస్డ్ ద ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఈ పర్టికులర్ వర్డ్ preoccupied అనే వర్డ్ మనం ఎప్పుడు వాడతామండి? ఏదైనా ఒక దాంట్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి లేదా అబ్జార్బ్ అయిపోయి మిగతా వాటిని కాన్సన్ట్రేట్ చేయని సందర్భంలో మనం ఇది వాడతాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దే వర్ ప్రీఆక్యుపైడ్ విత్ ద ప్లానింగ్ దేర్ వెకేషన్. సో వాళ్ళ ప్లానింగ్ లో వాళ్ళు అబ్జార్బ్ అయిపోయారు, ఇన్వాల్వ్ అయిపోయారు. అండ్ దే మిస్డ్ ద ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అని ఈ సెంటెన్స్ లో మనం చూడవచ్చు. నౌ లెట్ us see what are the other words we have. Then we can concentrate on editorial. Propaganda, which means information, ideas, opinions or images often only given one part of an argument that are broadcast, published or in some other way spread with the intention to influence people's opinion. ఏదైనా ఒక విషయం కోసం కేవలం ఒక ఆస్పెక్ట్ ని మాత్రమే స్ప్రెడ్ చేసి రెండో దాన్ని హైడ్ చేసే సందర్భంలో మనం ఈ పర్టికులర్ వర్డ్ మనం వాడుతామండి. ఏంటంటే ప్రాపగాండా. సో ఒక మ్యాటర్ కోసం కానీ లేదైనా ఒక విషయం కోసం కానీ అది ఏ రూపంలోనైనా కావచ్చు, ఇమేజెస్ కావచ్చు లేదా వీడియోస్ కావచ్చు, న్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఓన్లీ కొన్ని ఆస్పెక్ట్స్ని మాత్రమే స్ప్రెడ్ చేసే సందర్భంలో మనం ఈ ప్రాపగాండా అనే వర్డ్ని వాడుతాం. యూ కెన్ సీ సినోనిమ్స్: డిస్ఇన్ఫర్మేషన్, హైప్, డాక్ట్రైన్,
సో ఈ వర్డ్స్ని మనం సినోనిమ్స్గా వాడవచ్చు. అలానే యాంటోనిమ్స్ చూసుకున్నట్లయితే ట్రూత్, ఫ్యాక్ట్. సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సందర్భంలో మనం ట్రూత్ లేదా ఫ్యాక్ట్ అని వాడుతాం. లేదా ఓన్లీ కొంత ఇన్ఫర్మేషన్నే, కొన్ని ఆస్పెక్ట్స్నే స్ప్రెడ్ చేసే సందర్భంలో మనం ఏం వాడుతామండి, ప్రాపగాండా అని మనం వాడుతాం. ఇది ఎస్పెషల్లీ ఏదైనా పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఒక పర్టికులర్ విషయంలో పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కేవలం కొన్ని విషయాలు మాత్రమే స్ప్రెడ్ చేయడం అనే మీనింగ్లో మనం ప్రాపగాండా అనే వర్డ్ని వాడుతాం. యూ కెన్ సీ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ద టెక్స్ట్ బుక్ వాజ్ రివైజ్డ్ టు రిమూవ్ ప్రాపగాండా అండ్ ప్రొవైడ్ ఎ మోర్ బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ ఆన్ ద సబ్జెక్ట్ మ్యాటర్. మనం ఈ సెంటెన్స్లో చూడవచ్చు, ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ మిస్ఇన్ఫర్మేషన్, ఓకే, ఈ ప్రాపగాండాని చేంజ్ చేయడానికి ఇట్ వాజ్ రివైజ్డ్. ఇది మనం అబ్జర్వ్ చేయవచ్చు. టు ప్రొవైడ్ ఏ మోర్ బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ ఆన్ ద సబ్జెక్ట్ మ్యాటర్. ఒక ప్రొవైడ్ మోర్ బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్. యూ కెన్ సీ బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్. ఒక బ్యాలెన్స్డ్ ఇన్ఫర్మేషన్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రివైజ్ చేశారు అని అనేసి ఆ ముందున్నటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రాపగాండా అని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడం మనం చూడవచ్చు. నౌ లెట్ us see the next sentence. The film was criticized for being propaganda as it presented a biased view of historical events. ఇక్కడ మనం చూడొచ్చండి, ద ఫిల్మ్ వాజ్ క్రిటిసైజ్డ్, అది క్రిటిసైజ్ చేయబడింది. ఎందుకు క్రిటిసైజ్ చేయబడిందండి? బీయింగ్ ప్రాపగాండా, అది ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఒక పర్టికులర్ సిచ్యువేషన్ కోసం కావచ్చు, ఇక్కడ హిస్టారికల్ ఈవెంట్స్ కోసం మాట్లాడుతున్నారు. సో ఈ హిస్టరీలో ఒక దానికోసం కంప్లీట్ పిక్చర్ని ఇవ్వట్లేదు అని చెప్పే సందర్భంలో మనం ఇక్కడ ఏం వాడామంటే మనం ప్రాపగాండా అనే వర్డ్ని వాడడం మనం గమనించవచ్చు. సో ఈ విధంగా ఏదైనా ఒక ఈవెంట్ కోసం కానీ లేదా ఒక ఇన్ఫర్మేషన్ కోసం కానీ అది పూర్తిగా ఇవ్వకుండా కేవలం కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రమే డిపిక్ట్ చేయడాన్ని మనం అటువంటి చెప్పే సందర్భంలో ఏం వాడుతామండి, ఈ ప్రాపగాండా అనే వర్డ్ని వాడుతాం. నౌ లెట్ us see what are the other words we have. Grandiose, so larger and containing more details than necessary are intended to seem important or great. సో అది గొప్పగా చూపించడానికి లేదా ఒక గ్రాండ్యూర్ చూపించడానికి దాన్ని ఉన్న ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువ ఇవ్వడం లేదా ఉన్నదానికంటే ఎక్కువ చేయడం అని చెప్పే సందర్భంలో మనం ఏం వాడతామండి, ఈ గ్రాండియోస్ అనే వర్డ్ని మనం వాడుతాం. ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఇది ఒక అడ్జెక్టివ్. లెట్ us see what are the synonyms we have. Bombastic, flamboyant, grand, imposing, lofty. సో ఈ వర్డ్స్ని మనం సినోనిమ్స్గా చెప్పవచ్చు. బొంబాస్టిక్, ఫ్లాంబోయంట్, గ్రాండ్, ఇంపోజింగ్, లోఫ్టీ, ఇవి మనకి సినోనిమ్స్ అవుతాయండి. అండ్ యాంటోనిమ్స్ చూసుకున్నట్లయితే హంబుల్, మోడరేట్, ట్రివియల్, అన్అస్యూమింగ్. సో అన్అస్యూమింగ్, పెద్దగా ఊహించుకోకుండా ఉన్న లిమిట్స్లో ఎక్స్ప్రెస్ చేయడాన్ని అన్అస్యూమింగ్ అంటాం. ట్రివియల్, మోడరేట్, హంబుల్, ఈ వర్డ్స్ని మనం యాంటోనిమ్స్గా చెప్పవచ్చు. నౌ లెట్ us see what are the example sentences we have. The architect's grandiose plans for the new museum included towering columns and elaborate sculptures. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్కిటెక్ట్స్ గ్రాండియోస్ ప్లాన్స్ ఫర్ ద న్యూ మ్యూజియం, ఈ కొత్త మ్యూజియం కోసం ఈయన గ్రాండియోస్ ప్లాన్స్, సో బిగ్గర్ దాన్ నార్మల్. సో నార్మల్గా చేద్దాం అనుకునే కంటే పెద్ద ప్లాన్స్ని మనం ఈ విధంగా గ్రాండియోస్ ప్లాన్స్ అని వాడడం మనం గమనించవచ్చు. నౌ ద నెక్స్ట్ సెంటెన్స్. Despite the grandiose promises made during the campaign, many voters felt disappointed with the actual results. సో ఎలక్షన్స్ ముందు చేసినటువంటి పెద్ద ప్రామిస్ అని చెప్పే సందర్భంలో ఇక్కడ మనం గ్రాండియోస్ ప్రామిసెస్ అని వాడడం మనం గమనించవచ్చు. బట్ యాక్చువల్గా చూసుకున్నట్లయితే డిసప్పాయింటెడ్ విత్ ద యాక్చువల్ రిజల్ట్స్ అని మనం ఈ సెంటెన్స్లో ఉండడం చూడవచ్చు. నౌ లెట్ us see some more words. Obsession. Obsession means the state of being obsessed with someone or something. ఏదైనా ఒకరి విషయంలో కానీ లేదా ఒక సబ్జెక్ట్ విషయంలో కానీ కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోవడం అనే మీనింగ్లో మనం ఈ అబ్సెషన్ అనే వర్డ్ని వాడుతాం. ఇట్ ఈస్ ఏ నౌన్. అండ్ వాట్ ఆర్ ద సినోనిమ్స్ వీ హ్యావ్? కంపల్షన్, ఫ్యాసినేషన్, ఇన్ఫాచ్యుయేషన్, ప్యాషన్. ఇలా ఒక దాంట్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోవడం అనే మీనింగ్ వచ్చేటప్పుడు మనం ఒక దాంట్లో కంప్లీట్గా అబ్సెస్ అయిపోవడం అనే మీనింగ్లో మనం ఈ అబ్సెషన్ అనే వర్డ్ని వాడుతాం. యూ కెన్ సీ యాంటోనిమ్స్. ఇండిఫరెన్స్, డిస్లైక్, ఇన్వాల్వ్ కాకపోవడం, ఇష్టం చూపించకపోవడం అనే మీనింగ్లో మనం ఈ యాంటోనిమ్స్ని వాడుతాం. నౌ లెట్ us see what are the example sentences we have. The detective's obsession with solving the case caused him
to work long hours and neglected his personal life. ఇతను డిటెక్టివ్ కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయారండి అందులో సాల్వింగ్ ఏ పర్టికులర్ కేస్, ఒక పర్టికులర్ కేసులో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల అతను పర్సనల్ లైఫ్ని నెగ్లెక్ట్ చేశారు అని ఈ సెంటెన్స్లో మనం చూడవచ్చు. ఇలా ఒక దాంట్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోవడం అనే మీనింగ్లో వచ్చేటప్పుడు మనం అబ్సెషన్ అనే వర్డ్ని వాడుతాం. నౌ లెట్ us see the next one. The author's obsession with historical accuracy made her rewrite the manuscript multiple times. ఈ సెంటెన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆథర్ కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయారండి. అందులో ఇన్వాల్వ్ అయిపోయారు హిస్టారికల్ యాక్యురసీ, తను రాసేటటువంటి ఒక హిస్టరీ అనేది యాక్యురేట్గా ఉండాలనేసి కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల ఈ మాన్యుస్క్రిప్ట్ని చాలాసార్లు రాయవలసి వచ్చింది అనే ఈ సెంటెన్స్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇందులో తను కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయింది అనే మీనింగ్లో ఇక్కడ మనం అబ్సెషన్ అనే వర్డ్ని వాడడం మనం చూడవచ్చు. ఈ విధంగా ఒక దాంట్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోవడం అనే మీనింగ్ వచ్చేటప్పుడు మనం అబ్సెషన్ అనే వర్డ్ని వాడుతాం. నౌ లెట్ us see the editorial. The title of the editorial, Union Budget 24-25, No Signs of Learning. మనం ఈ సెషన్ స్టార్టింగ్లోనే చెప్పామండి, ఈ పర్టికులర్ ఎడిటోరియల్ అనేది ఒక క్రిటికల్ టోన్తో ఉంటుంది అని అనేసి. అది మనకి ఈ టైటిల్లోనే క్లియర్గా అర్థమవుతుంది. నో సైన్స్ ఆఫ్ లెర్నింగ్ అనే ఈ ఫ్రేజ్ బట్టి మనకి ఈ ఎడిటోరియల్ అనేది ఒక క్రిటికల్ టోన్తో ఉంటుందని క్లియర్గా అర్థమవుతుంది. నో సైన్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఇంతకుముందు ఎటువంటి విధానాలు ఫాలో అయ్యారో అటువంటి విధానాలే కంటిన్యూ చేయబడుతున్నాయి అనే మీనింగ్లో ఈ పర్టికులర్ టైటిల్ అనేది ఇవ్వడం మనం చూడవచ్చు. నౌ లెట్ us see. The mismatch between the problem at hand and what the budget offers is stark, be it on welfare or even taking care of key political allies. ఇక్కడ ఒక మిస్ మ్యాచ్ కోసం మాట్లాడుతున్నారు. ఏంటంటే మిస్ మ్యాచ్ బిట్వీన్ ప్రాబ్లమ్ అట్ హ్యాండ్, ప్రాక్టికల్గా ఉన్న ప్రాబ్లంకి అలాగే ఆఫర్ చేసే వాటికి ఉన్నటువంటి ఈ మిస్ మ్యాచ్ అనేది అది వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు లేదా కీ యాలీస్, ఈ పొలిటికల్ యాలీస్కి వీళ్ళకి ప్రొవైడ్ చేసేది కావచ్చు. వీటి మధ్య ఉన్నటువంటి మిస్ మ్యాచ్ కోసం ఎలా ఉంటుంది అనేది ఈ పర్టికులర్ ఎడిటోరియల్ మనం చూడబోతున్నాం అనేది ఈ టైటిల్ ద్వారా మనకు తెలుస్తుంది. లెట్ us see. Just before Nirmala Sitharaman presented her 7th consecutive budget as Union Finance Minister of a coalition led by the Bharatiya Janata Party, which managed to gain power for the third time on an underwhelming mandate, signals from the government seemed to suggest what its thrust may be. ఈ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే మనకి పెద్దగా మెజారిటీ రాకపోయినా గవర్నమెంట్ అనేది ఫామ్ చేసినటువంటి ఈ బీజేపీ గవర్నమెంట్ ఈ పర్టికులర్ బడ్జెట్కి ముందుగానే వారి యొక్క మెయిన్ ఐడియాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది కొన్ని సిగ్నల్స్ వచ్చాయనేది ఈ సెంటెన్స్లో మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా రెండు వర్డ్స్ అండర్వెల్మింగ్ అలానే థ్రస్ట్, ఈ వర్డ్స్ని మనం గమనిస్తే అండర్వెల్మింగ్ మ్యాండేట్ అని ఇక్కడ వాడడం మనం చూడవచ్చు అండి. అండర్వెల్మింగ్ మ్యాండేట్, అండర్వెల్మింగ్ మీన్స్ ఆపోజిట్ టు ఓవర్వెల్మింగ్. సో అండర్వెల్మింగ్ మీన్స్ నాట్ ఇంప్రెసివ్, అంటే పెద్దగా మెజారిటీ రాకపోయినా గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి బీజేపీ అని ఎక్స్ప్రెస్ చేయడం మనం ఈ సెంటెన్స్లో మనం చూడవచ్చు. అలానే థ్రస్ట్, వాట్ ఇట్స్ థ్రస్ట్, థ్రస్ట్ని నార్మల్గా మనం ప్రొపెల్కి సినోనిమ్గా వాడుతాం. ప్రొపెల్ మీన్స్ టు పుష్ విత్ కంప్లీట్ పవర్ అనే మీనింగ్లో మనం వాడుతాం. ప్రొపెల్కి సినోనిమ్గా థ్రస్ట్ని వాడుతాం. అలానే థ్రస్ట్కి ఇంకో మీనింగ్ కూడా ఉంటుందండి. థ్రస్ట్ అనే నౌన్లో వాడినప్పుడు గిస్ట్ అనే మీనింగ్లో వాడుతాం. అంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏ పర్టికులర్ పాలసీ లేదా ఒక ఎయిమ్ అనే మీనింగ్లో మనం వాడుతాం. సో దీనికి కరెక్ట్ సినోనిమ్ గిస్ట్ అవుతుంది థ్రస్ట్కి. అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్, ఒక ఆర్గ్యుమెంట్ కావచ్చు లేదా ఒక పాలసీ కావచ్చు, దాని యొక్క ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనే మీనింగ్లో మనం ఈ థ్రస్ట్ అనే వర్డ్ని వాడుతాం. సో ఇక్కడ గవర్నమెంట్ యొక్క థ్రస్ట్ అంటే వాళ్ళ యొక్క మెయిన్ పాయింట్ ఏంటి అనేది మనకి ఈ బడ్జెట్కి ముందే కొన్ని సిగ్నల్స్ అనేవి మనకి వచ్చాయి అనేది ఈ సెంటెన్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయడం చూడవచ్చు. ఫర్దర్గా చూసుకున్నట్లయితే ద ఎకనామిక్ సర్వే, సో ఈ సిగ్నల్స్ ఏంటి, సో ఎలా ఈ పర్టికులర్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అనేది ముందుగానే ఎలా సిగ్నల్ వచ్చిందనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం చూడవచ్చు మనం. ద ఎకనామిక్ సర్వే 23-24 మేడ్ క్లియర్ దట్ వైల్ ఇండియాస్ industrialists and business elite were swimming in excess profits, the priority of the government was not to tax away that excess for developmental purposes, but to ease the burden of regulation on business and goad the private sector into generating productive jobs out of enlightened self-interest. Businesses must lead the march
to Viksit Bharat 2047, and the job of the government is to persuade the private sector not to shy away from leadership. మనం ఈ ఫర్దర్ ప్యాసేజ్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనం ఏంటంటే అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఈ ఎకనామిక్ సర్వే అనేది ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడం మనం చూడవచ్చు. ఏంటంటే అది, సో కొన్ని బిజినెస్ అనేవి ప్రాఫిట్లో ఉన్నప్పటికీ గవర్నమెంట్ అడిషనల్ ట్యాక్స్ విధించి ఈ ప్రాఫిట్ని తగ్గించాలనే ఉద్దేశంతో లేదు, కానీ వీళ్ళకి కొన్ని అడిషనల్గా కొన్ని బెనిఫిట్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ని ఎక్కువగా జనరేట్ చేద్దాం అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది అని అనేసి ఫర్దర్గా ఈ ప్యాసేజ్లో మెన్షన్ చేయడం మనం గమనించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సమ్ ఇంపార్టెంట్ షై అవే, యూ కెన్ సీ ఫర్దర్ గోడ్, ఈ వర్డ్స్ని మనం గమనించవచ్చు. రెగ్యులేషన్స్ ఆన్ బిజినెస్ అండ్ గోడ్ ద ప్రైవేట్ సెక్టర్. గోడ్ మీన్స్ టు ఎంకరేజ్ సంథింగ్, టు ప్రొవోక్ సమ్ వన్ అనే విషయంలో మనం వాడుతాం మనం. సో ఈ ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని మరింతగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి తద్వారా ఈ వికసిత్ భారత్ లక్ష్యాన్ని గవర్నమెంట్ అనేది అచీవ్ చేయాలనుకుంటుంది అని అనేసి ఈ ప్యాసేజ్లో ఫర్దర్గా మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. నౌ లెట్ us see. అలానే సై అవే మీన్స్ టు స్టాప్ సంథింగ్ బికాస్ యు ఆర్ అఫ్రైడ్ అనే మీనింగ్లో మనం వాడుతాం ఈ ఫ్రేజల్ వర్బ్ని. ఓకే, షై అవే మీన్స్ టు స్టాప్ సంథింగ్ బికాస్ యు ఆర్ అఫ్రైడ్ అనే మీనింగ్లో మనం వాడుతాం. ఇక్కడ మనం చూసినట్లయితే ద గవర్నమెంట్ ఈజ్ టు పెర్స్యూడ్ ద ప్రైవేట్ సెక్టర్ నాట్ టు షై అవే ఫ్రమ్ లీడర్షిప్. సో ఇక్కడ మనం గవర్నమెంట్ అనేది పెర్స్యూడ్ చేస్తుంది ఏంటండి, వాళ్ళకి ఈ ప్రైవేట్ సెక్టర్ని మీరు చేసేటటువంటి ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ని ఆపకుండా కంటిన్యూ చేయండి, నాట్ టు షై అవే అనే ఎక్స్ప్రెషన్ని మనం చూడవచ్చు ఇక్కడ. అండ్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే అవుట్ సైడ్ గవర్నమెంట్ స్పెక్యులేషన్ వాజ్ రైఫిల్ ఆన్ 2 matters. The first concerned the possible response of the National Democratic Alliance to the signal from the parliamentary elections that the strategy of sidestepping core economic problems varying from rural distress and widespread unemployment to inflation, especially food price inflation, could prove costly. The second related to the scale and the structure of the payoffs to allies, the Telugu Desam Party and Janata Dal United or the JDU from Andhra Pradesh and Bihar respectively, who are crucial to keep the post-election coalition government led by the minority NDA in power. మనం ఈ ప్యాసేజ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ రైఫ్ అనే వర్డ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చండి. రైఫ్ మీన్స్ వైడ్ స్ప్రెడ్. ఏదైనా ఒక న్యూస్ కానీ లేదా ఇంకొక ఇన్ఫర్మేషన్ కానీ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు సంథింగ్ బ్యాడ్, ఇది స్పెక్యులేషన్లో ఉంది, ఒక వైడ్ స్ప్రెడ్గా ఉంది అని చెప్పే సందర్భంలో మనం ఈ రైఫ్ అనే వర్డ్ని వాడుతాం మనం. యూ కెన్ సీ అవుట్ సైడ్ గవర్నమెంట్ స్పెక్యులేషన్ వాజ్ రైఫ్ ఆన్ 2 matters. సో ప్రజల్లో రెండు విషయాల్లో ఒక స్పెక్యులేషన్ ఉంది అని అనేసి ఇక్కడ మనం గమనించవచ్చండి. ద ఫస్ట్ కన్సర్న్, అందులో మొదటిది ఏంటండి, ద పాసిబుల్ రెస్పాన్స్ ఆఫ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ టు ద సిగ్నల్ ఫ్రమ్ ద పార్లమెంటరీ ఎలక్షన్స్ దట్ ద స్ట్రాటజీ ఆఫ్ సైడ్ స్టెప్పింగ్ కోర్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్. సో ఈ కోర్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అంటే ఈ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ ఇటువంటి వాటి మీద కాకుండా మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేసే స్ట్రాటజీ ఈ ఎన్డీఏకి ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ స్ట్రాటజీ అనేది ఫ్యూచర్లో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టవచ్చు లేదా ఇది ఒక ఇబ్బందికరంగా తయారవచ్చు అని ఈ ఒక ఆస్పెక్ట్ని మొదటగా డిస్కస్ చేయడం మనం చూడవచ్చు. అలానే రెండవది ఏంటంటే రిలేట్ టు ద స్కేల్ అండ్ ద స్ట్రక్చర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే స్కేల్ అండ్ స్ట్రక్చర్ అనే ఎక్స్ప్రెషన్ని మనం చూడవచ్చు. స్కేల్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద పే ఆఫ్ టు allies, ద తెలుగుదేశం పార్టీ అండ్ ద జనతా దళ్. సో ఒక విషయం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఈ కీ ఆస్పెక్ట్స్ కాకుండా లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుందని మనం ఫస్ట్ పాయింట్లో మనం చూడవచ్చు. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో క్రూషియల్ పార్టీస్ అయినటువంటి ఈ టీడీపీ మరియు జేడీయూ వీళ్ళకి ఎటువంటి పే ఆఫ్స్ ప్రొవైడ్ చేస్తారు, సో ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు అనే దాని మీద రెండో స్పెక్యులేషన్ ప్రజల్లో ఉంది అని అనేసి ఇక్కడ ఆధార్ మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ వాడారండి, ఏంటంటే అది స్కేల్ అండ్ ద స్ట్రక్చర్. సో ఈ స్కేల్ అండ్ ద స్ట్రక్చర్ అనేది ఈ ఫండ్స్ మరియు ఆ ఫండ్స్ ప్రొవైడ్ చేసే విధానం ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ స్కేల్ అండ్ స్ట్రక్చర్ అనే ఎక్స్ప్రెషన్ వాడడం మనం గమనించవచ్చు. నౌ లెట్ us see further.
యూ కెన్ సీ ఇనిషియేటివ్స్ అండ్ దే స్లాటింగ్. ఇక్కడ మనకి స్లాట్ అనే వర్డ్ని ఇంగ్ వెర్బ్గా వాడడం మనం గమనించవచ్చు. సో స్లాట్ అనేది ఒక పర్టికులర్ విషయం అనేది ఒక సర్కమ్స్టాన్సెస్లో ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పే సందర్భంలో మనం ఈ స్లాట్ని వాడుతాం మనం. సో ఇనిషియేటివ్స్ అండ్ దేర్ స్లాటింగ్. లెట్ us see. The speech did not disappoint by sidestepping these issues through the beneficiaries of the schemes meant to address them are likely to be disappointed by their scale and efficiency. So ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే you can see the speech did not disappoint by sidestepping the issues. సో ఇక్కడ ఈ పర్టికులర్ సెంటెన్స్ అనేది ఒక సార్కాస్టిక్గా ఎక్స్ప్రెస్ చేయడం మనం చూడవచ్చు. ద స్పీచ్ డిడ్ నాట్ డిసప్పాయింట్ బై సైడ్ స్టెప్పింగ్ ద ఇష్యూస్. సో ఇంతకు ముందే మనకి పారాగ్రాఫ్లో ఒక విషయం అనేది మెన్షన్ చేయడం మనం చూడవచ్చండి. ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమైన ఇష్యూస్ కాకుండా లాంగ్ టర్మ్ ఇష్యూస్ కోసం కాన్సన్ట్రేట్ చేస్తుందని ఒక క్రిటికల్ టోన్లో ఆధార్ మెన్షన్ చేయడం మనం గమనించవచ్చు. దీనికి ఫర్దర్గా ఇక్కడ ఒక సార్కాస్టిక్ టోన్లో ఈ సెంటెన్స్ రాశారు. ఎలా రాశారండి? ద స్పీచ్ డిడ్ నాట్ డిసప్పాయింట్. నిన్న ఇచ్చినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ అనేది డిసప్పాయింట్ చేయలేదు అని ఒక సార్కాస్టిక్గా రాశారు. ఎందుకు ఇది సార్కాస్టిక్ ఎక్స్ప్రెషన్ అయింది అంటే డిడ్ నాట్ డిసప్పాయింట్ అని ఇక్కడ మనకి డిసప్పాయింట్ చేయలేదు అని రాస్తున్నారు. బట్ యాక్చువల్గా ఏం చెప్తున్నారు? సైడ్ స్టెప్పింగ్ ద ఇష్యూస్. సో వాళ్ళు ఎప్పుడు ఎలా అయితే ఈ సైడ్ స్టెప్ చేస్తారో అలానే మళ్ళీ సైడ్ స్టెప్ చేసి మమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు అంటే ఆదర్ని డిసప్పాయింట్ చేయలేదు అని ఆదర్ ఎక్స్ప్రెస్ చేయడం మనం చూడవచ్చు. బట్ ఇక్కడ సో ద బెనిఫిషరీస్ ఆఫ్ ద స్కీమ్స్ మెంట్ టు అడ్రస్ దెమ్ ఆర్ లైక్లీ టు బి డిసప్పాయింటెడ్. కాకపోతే ఆదర్ డిసప్పాయింట్ అవ్వలేదు, బట్ బెనిఫిషరీస్ డిసప్పాయింట్ అవ్వచ్చు అని ఆదర్ మెన్షన్ చేయడం మనం ఈ పర్టికులర్ ప్యాసేజ్లో చూడొచ్చండి. ఎందుకు బెనిఫిషరీస్ డిసప్పాయింట్ అవ్వచ్చు అంటే వాళ్ళకి అలోకేట్ చేసినటువంటి ఫండ్స్ నిన్న ఇచ్చినటువంటి ఈ బడ్జెట్లో బెనిఫిషరీస్కి ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారో వాళ్ళకి కేటాయించినటువంటి ఫండ్స్ అనేవి సఫిషియెంట్గా ఉండకపోవడం వల్ల బెనిఫిషరీస్ డిసప్పాయింట్ అవ్వచ్చు అని ఈ సెంటెన్స్ అనేది ఒక సార్కాస్టిక్ టోన్లో ఉండడం మనం గమనించవచ్చు. నౌ లెట్ us see. Embraced perhaps by the force applying for the few half-decent jobs available, party of the budget speech spent much time on the means to increase employment, especially for the educated unemployment. Multiple initiatives were announced which broadly fell in two buckets. సో నిన్న జరిగినటువంటి ఈ స్పీచ్లో మనకి పార్టీలో మోస్ట్లీ అన్ఎంప్లాయ్మెంట్ కోసం ఉందనేసి ఆధార్ ఫర్దర్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ అనౌన్స్మెంట్స్ అనేవి ఏంటంటున్నాయో అవి రెండు బకెట్స్. ఈ బకెట్ అనేది ఒక బడ్జెట్ టెర్మినాలజీ అండి. ఒక పర్టికులర్ కేటగిరీ అని చెప్పడానికి ఈ బకెట్ అనే వర్డ్ని మనం వాడుతాం. బకెట్ మీన్స్ కేటగిరీ. ఈ బడ్జెట్లో నార్మల్గా ఒక పర్టికులర్ కేటగిరీ అని చెప్పడానికి మనం బకెట్ అనే వర్డ్ని వాడుతాం. అండ్ లెట్ us see further. One contained schemes that amounted to providing employment subsidies either directly or indirectly to employers. So ఈ బకెట్లో అంటే ఈ కేటగిరీలో ఒక కేటగిరీ ఏంటండి? contained schemes that announced to provide employment subsidies. సో ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వదు. either directly or indirectly, డైరెక్ట్గా కావచ్చు లేదా ఇండైరెక్ట్గా కావచ్చు, టు ఎంప్లాయర్స్. ఈ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం అనేది ఒక కేటగిరీ. అండ్ ద స్కీమ్ టు ప్రొవైడ్ 15,000 in 3 installments టు ఆల్ న్యూ ఎంప్లాయీస్ విత్ శాలరీ అప్ టు 1 lakh. ఇందులో ఒక స్కీమ్ ఏంటంటే మెన్షన్ చేశారు. సో కొత్తగా ఎవరైతే జాబ్లో జాయిన్ అవుతారో వాళ్ళకి 3 months పాటు ఈచ్ మంత్ 15,000 అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది ఒక స్కీమ్. సో ఈ స్కీమ్ కోసం ఫర్దర్గా ఏం మెన్షన్ చేస్తున్నారని చూద్దాం. To be directed to those employed in the formal sector, but it is more than likely that the availability of this benefit would influence the compensation package offered by the companies attempting to internalize that subsidy. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటర్నలైజ్ అనే వర్డ్ని మనం గమనించవచ్చండి. ఇవి మనకి ఫైనాన్షియల్ టెర్మినాలజీస్. ఓకే, వీటి మనం అటువంటి అర్థాల్లోనే మనం ఆలోచించాలి. ఇంటర్నలైజ్ అనేది ఒక కాస్ట్ని చూసేటప్పుడు అందులో ఉన్నటువంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని ఆ కాస్ట్లో ఇంక్లూడ్ చేయడం అనే మీనింగ్లో మనం ఇంటర్నలైజ్ అనే వర్డ్ని వాడుతాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ స్కీమ్లో ఏంటండి ఆ స్కీము?
1 lakh బిలో శాలరీ ఉండి కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక 3 months పాటు 15,000 ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసే ఈ పర్టికులర్ స్కీమ్లో మనకి ఇక్కడ ఆధార్ ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఈ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేసినప్పటికీ కంపెనీస్ వాళ్ళకి శాలరీస్ అనౌన్స్ చేసేటప్పుడు ఈ శాలరీస్ని వాళ్ళ శాలరీ ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసేస్తాయి. యూ కెన్ సీ దట్ ఈస్ వై ఇట్ ఈస్ యూజ్డ్ ఇంటర్నలైజ్ దట్ సబ్సిడీ. ఈ సబ్సిడీ అనేది వాళ్ళ ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసేస్తుంది. ఇటువంటి ఛాన్స్ ఉంది అని అనేసి ఆధార్ మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. అలానే another set of subsidies such as the 3,000 a month contribution for 2 years to be made by the government against provident fund subscriptions accrues directly to the employees. And further గా ఏం చెప్తున్నారు, ఇంకొక స్కీమ్ ఈ 3,000 బెనిఫిట్ అనేది ఎవ్రీ మంత్ ఫర్ 2 years, ఈ 2 years పాటు ఇచ్చే 3,000 అనేది డైరెక్ట్గా ఎంప్లాయీస్కి వెళ్తుంది, ప్రావిడెంట్ ఫండ్లోకి వెళ్తుంది అని అనేసి ఫర్దర్గా మెన్షన్ చేయడం మనం చూడొచ్చు. నౌ లెట్ us see a second bucket, సెకండ్ కేటగిరీ. మనం ఇంతవరకు ఫస్ట్ కేటగిరీ చూసామండి, సెకండ్ కేటగిరీ. సో ఈ సెకండ్ కేటగిరీలో ఏంటుందండి, సెకండ్ బకెట్ కన్సిస్ట్ ఆఫ్ స్కీమ్స్ వ్యారింగ్ ఫ్రమ్ సబ్సిడైజ్డ్ ఇంటర్న్షిప్స్ అండ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫర్ ఎడ్యుకేషనల్ లోన్స్ విచ్ అటెంప్ట్ టు స్కిల్ వర్కర్స్ లార్జ్లీ అట్ స్టేట్ ఎక్స్పెన్సెస్ ఇన్ వేస్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మేక్ దెమ్ మోర్ ఎంప్లాయబుల్. సో ఈ సెకండ్ కేటగిరీలో మనకి దేనికోసం డిస్కస్ చేస్తున్నామండి, కన్సిస్ట్ ఆఫ్ స్కీమ్స్ వ్యారింగ్ ఫ్రమ్ సబ్సిడైజ్ ఇంటర్న్షిప్స్. ఓకే, కొంత సబ్సిడీ ప్రొవైడ్ చేసి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసేది, అలానే ఎడ్యుకేషన్ లోన్స్కి ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వడం, ఇటువంటి స్కీమ్స్ కోసం ఇక్కడ మాట్లాడుతున్నామండి. సో ఈ స్కీమ్స్ అనేవి ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఎంప్లాయ్మెంట్ అనేది అల్టిమేట్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికని ఫర్దర్గా మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. నౌ లెట్ us see. The assumption is that it is not inadequate and inappropriate growth, but skill set mismatch between what job aspirants have to offer and industry needs that is responsible for unemployment. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గానే ఉన్నాయి, అంటే నాట్ ఇన్ఎడ్యుకేట్ అండ్ ఇన్అప్రోప్రియేట్ అవి కరెక్ట్గానే ఉన్నాయి. ఇక్కడ నాట్ ఇన్ఎడ్యుకేట్ అని వాడటం మనం చూడవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడుంది అంటే స్కిల్ సెట్ డిఫరెన్స్ అనేది ప్రాబ్లం అని ఇక్కడ మనకి ఈ ప్యాసేజ్లో మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. ఏంటంటే అది ఆఫర్ అండ్ ఇండస్ట్రీ నీడ్స్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్. యూ కెన్ సీ మిస్మ్యాచ్ బిట్వీన్ వాట్ జాబ్ ఆస్పిరెంట్స్ హ్యావ్ టు ఆఫర్ అండ్ ఇండస్ట్రీ నీడ్స్. సో ఇక్కడ జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నటువంటి ఈ స్కిల్ సెట్ ఇండస్ట్రీ నీడ్స్కి మధ్య మిస్మ్యాచ్ ఉందనేసి ఫర్దర్గా ఇందులో మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. నౌ లెట్ us see. Combine this with direct tax concessions for foreign films and indirect tax adjustments to favor domestic manufacturing, and the picture that emerges is that the unemployment problem is sought to be tackled by persuading private capital with transfers to hire the unemployed in productive jobs. The underlying perception which misses why high growth does not deliver more jobs is that business wants to hire but finds the available labor force too expensive or unsuited skill wise. ఇక్కడ మనం ఫర్దర్గా ఈ ప్యాసేజ్లో చూసుకున్నట్లయితే ఆధార్ ఏం మెన్షన్ చేస్తున్నారండి, గవర్నమెంట్ కొన్ని కంపెనీస్కి, అది ఫారెన్ కంపెనీస్ కావచ్చు, ఫారెన్ కంపెనీస్కి డైరెక్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నాయి, అలానే డొమెస్టిక్ కంపెనీస్కి ఇండైరెక్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నాయి. సో ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ద్వారా ఎంప్లాయర్స్ని కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద అండర్లైన్ పర్సెప్షన్, ఇక్కడ ఒక పాయింట్ని మనం జాగ్రత్తగా గమనించాలనేసి ఆధార్ మెన్షన్ చేస్తున్నారు. అదేంటండి అంటే ఈ వర్క్ ఫోర్స్లో కొంత వర్క్ ఫోర్స్ ఎవరైతే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉన్నారో వాళ్ళని తీసుకోవడం అనేది చాలా కాస్ట్లీ అఫేర్, దే ఆర్ టూ ఎక్స్పెన్సివ్. అలానే మిగతా వర్క్ ఫోర్స్ కోసం చూసుకున్నట్లయితే దే ఆర్ అన్స్కిల్డ్. సో ఈ ప్రాబ్లం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేకపోతున్నారని ఆధార్ ఫర్దర్గా మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. సి అన్సూటెడ్ స్కిల్ వైజ్. సో ఈ వర్క్ ఫోర్స్లో కొంతమంది టూ ఎక్స్పెన్సివ్, మిగతా వారు ఎలా ఉన్నారండి అన్సూటెడ్. స్కిల్ వైజ్ అన్సూటెడ్ మీన్స్ అన్స్కిల్డ్ అనే మీనింగ్లో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఉండడం మనం చూడవచ్చు. గవర్నమెంట్ అయితే సబ్సిడీస్ ప్రొవైడ్ చేసి ఈ డైరెక్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ ప్రొవైడ్ చేసి ఎంకరేజ్ చేస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి. కాకపోతే ఈ స్కిల్ షార్టేజ్ వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్స్పెక్టెడ్ లెవెల్లో జరగట్లేదు అనేసి ఆధార్ ఫర్దర్గా మెన్షన్ చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. నౌ లెట్ us see.
This mismatch between the problem at hand and what the budget offers is even more stark when it comes to agriculture. సో ఇక్కడ మనం ఒక మిస్మ్యాచ్ చూసామండి. అలానే ఈ మిస్మ్యాచ్ బిట్వీన్ ప్రాబ్లమ్ అట్ హ్యాండ్ అండ్ వాట్ బడ్జెట్ ఆఫర్స్ ఈజ్ మోర్ స్టార్క్ వెన్ ఇట్ కమ్స్ టు అగ్రికల్చర్. ఈ మిస్మ్యాచ్ అనేది మరింత ఎక్కువగా ఉంది ఎక్కడండి, అగ్రికల్చర్కి వచ్చేసరికి. సో ఈ అగ్రికల్చర్ సెక్టర్లో మనకి ప్రాక్టికల్గా ఉన్న ప్రాబ్లమ్స్కి అలానే బడ్జెట్ ఆఫరెన్స్కి మిస్ మ్యాచ్ అనేది మరింత ఎక్కువ ఉంది. ఏ సెక్టర్లో అండి, అగ్రికల్చర్ సెక్టర్లో అనేసి ఆధార్ ఇక్కడ ఫర్దర్గా అగ్రికల్చర్ సెక్టర్ కోసం మెన్షన్ చేయడం స్టార్ట్ చేశారు. లెట్ us see. While peasants unable to make both ends meet because crop production is economically unviable have been demanding procurement at legally guaranteed minimum support price. The budget promises to implement long-term program to raise productivity and production. Farmers who have been on the streets for years now are unlikely to be impressed. ఈ బడ్జెట్లో ఈ అగ్రికల్చర్ సెక్టర్ కోసం ఏవైతే అనౌన్స్మెంట్స్ జరిగాయో ఇవి ఫార్మర్స్కి పెద్దగా ఇంప్రెస్ చేయలేదనేసి ఫర్దర్గా ఈ ప్యాసేజ్లో ఉండడం మనం గమనించవచ్చు. ఎందుకంటే యూ కెన్ సీ ఇక్కడ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్. ఈ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ అనేది ప్రజెంట్ ఈ అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి పెద్దగా యూజ్ఫుల్ అవ్వట్లేదు. సో దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అనేసి ఈ ప్యాసేజ్లో ఫర్దర్గా మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. అలానే వీటికి సొల్యూషన్స్గా మనకి ఈ సీక్రెట్ సోర్స్, ఈ పర్టికులర్ బడ్జెట్కి వీటికి కావలసినటువంటి అమౌంట్స్ ఎక్కడి నుంచి అని ఆధార్ ఫర్దర్గా ఈ సీక్రెట్ సోర్స్లో మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. ద సీక్రెట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. సో ఈ ఫండ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకి ఫర్దర్గా ఈ ప్యాసేజ్లో మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. లెట్ us see. So it is there any larger ambition reflected in the budget? There are two elements that stand out. One is the obsession with the fiscal consolidation, with the fiscal deficit expected to come down from 4.9 of GDP in 23-24 to 4.5% this year, and a promise of staying on that path subsequently. ఇందులో మనం చూసుకున్నట్లయితే టూ ఎలిమెంట్స్ కోసం ఇక్కడ ప్రధానంగా ఈ ప్యాసేజ్లో మాట్లాడడం మనం చూడొచ్చండి. ఈ బడ్జెట్లో రిఫ్లెక్ట్ అయినటువంటి టూ ఎలిమెంట్స్ అదేంటండి, వన్ ఈజ్ ద అబ్సెషన్ విత్ ఫిస్కల్ కన్సాలిడేషన్. ఫిస్కల్ కన్సాలిడేషన్ మీన్స్ టు రెగ్యులేట్ ద డెట్. సో కంట్రీకి ఉన్నటువంటి లోన్స్ని రెగ్యులేట్ చేయడం, మనకి జనరేట్ అయ్యేటటువంటి ఇన్కమ్కి ఈక్వల్గా ఎక్స్పెండిచర్ని పెట్టి ఈ లోన్స్ని తగ్గించడం అనే దీన్ని మనం ఏంటంటామండి, మనం ఈ ఫిస్కల్ కన్సాలిడేషన్ అని అంటాం మనం. సో ఇక్కడ రిఫ్లెక్ట్ అయినటువంటి రెండు ఇంపార్టెంట్ విషయాల్లో ఒకటి ఏంటండి, ఇది ఫిస్కల్ కన్సాలిడేషన్ విత్ ద ఫిస్కల్ డెఫిసిట్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ డౌన్ ఫ్రమ్ 4.9% ఆఫ్ ద జీడిపి ఇన్ 23-24 to 4.5% దిస్ ఇయర్ అండ్ ప్రామిస్ ఆఫ్ స్టేయింగ్ ఆన్ దట్ పాత్ సబ్సిక్వెంట్లీ. సో ప్రీవియస్లీ కంటే ఇప్పుడు ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది తగ్గిందండి. సో ఇంతకుముందు ఎంత ఉండేది, 4.9% ఉంది. ఇప్పుడు 23-24 అండ్ 4.5% దిస్ ఇయర్. 23-24లో ఎంత ఉండేదండి, 4.9% ఉండేది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇయర్కి వచ్చేసరికి ఇది 4.5% వచ్చింది ఫిజికల్ డెఫిసిట్ అనేది. వాట్ ఈస్ ఫిజికల్ డెఫిసిట్? ఫిజికల్ డెఫిసిట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. ఒక కంట్రీకి జనరేట్ అయినటువంటి రెవెన్యూకి మరియు ఎక్స్పెండిచర్కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది మనకి ఎక్కువ అవుతుంది. ఈ ఫిజికల్ డెఫిసిట్ కోసం ఆల్టర్నేటివ్ సోర్సెస్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. డిబెంచర్స్ లేదా ఆర్బీఐ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంది. సో ఈ ఫిజికల్ డెఫిసిట్ ఎంత తక్కువ ఉంటే కంట్రీ అనేది ఎకనామికల్గా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్ కంటే ఈ ఇయర్ తగ్గింది, ఇంకా ఫర్దర్గా సేమ్ పాత్లో సబ్సిక్వెంట్గా ఉంటుందనేసి ఆధార్ ఇక్కడ మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. ఇది ఒక ఏరియా. అలానే ఫర్దర్గా చూసినట్లయితే ద అదర్ ఈస్ ద క్లైమ్ నౌ మేడ్ ఎవ్రీ ఇయర్ దట్ బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు న్యూ హైట్స్. సో బీజేపీ గవర్నమెంట్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక పర్టికులర్ రిసోర్సెస్ని లేదా ఒకదాన్ని జనరేట్ చేయడానికి ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని మనం ఏంటంటామండి, మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సింపుల్గా కెపెక్స్ అని కూడా అంటాం మనం. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద బీజేపీ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్గా అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే దాని ద్వారా సర్వీసెస్ పెరుగుతాయి, అలానే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవన్నీ పెరుగుతాయి అనేసి ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ సి
BJP-led government is taking capital expenditure to new heights, especially on infrastructure. Especially దేనిలోదండి infrastructure. Capital expenditure that rose from 7,40,025 crore in 22-23 to 9,48,506 crore in 23-24 is budgeted to rise further 11,11,111 crore in 24-25. ఈ విధంగా ఈ ఫిజికల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేసేటటువంటి ఈ ఎక్స్పెండిచర్ ఇయర్లీ మరింతగా పెరగడం మనం గమనించవచ్చు. విత్ ట్యాక్స్ రెవెన్యూస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు రిజిస్టర్ ఎనీ స్పెషల్ బుయోయన్స్. సో బుయోయన్స్ మీన్స్ ఇంక్రీజ్ అవ్వడం అనే మీనింగ్లో ఇక్కడ మనం వాడడం చూడవచ్చు. సో ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ప్రతి ఇయర్ పెంచుతామని అనేసి గవర్నమెంట్ ప్రామిస్ చేస్తుంది, అలానే పెంచుతుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ ఏం మెన్షన్ చేస్తున్నారండి, రెవెన్యూ అయితే మాత్రం రెవెన్యూలో పెరుగుదల మాత్రం కనిపించట్లేదు అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. హౌ ఆర్ దీస్ కాన్ఫ్లిక్టింగ్ టార్గెట్స్ ఎక్స్పెక్టెడ్ టు బి అచీవ్డ్. సో ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ అయితే పెరుగుతుంది, బట్ రెవెన్యూ అయితే మాత్రం పెరగడం మనకు కనిపించట్లేదు. సో ఇటువంటిప్పుడు ఈ టార్గెట్స్ని ఎలా అచీవ్ అవుతారు అని అనేసి ఆధార్ మెన్షన్ చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. ద వెల్ నోన్ సీక్రెట్ సోర్స్ ఈజ్ వన్స్ అగైన్ డివిడెండ్స్ అండ్ సర్ప్లసెస్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ గ్యాప్ని మళ్ళీ రెగ్యులర్గా ప్రతి ఇయర్ చేసేటట్టే రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ డివిడెండ్స్ నుంచి కానీ ఎవ్రీ ఇయర్ అంటే ఇంతకు ముందు గవర్నమెంట్ ఎలా చేసిందో అలానే చేస్తుంది. ఇదే సీక్రెట్ ఆఫ్ సోర్స్. రొటీన్గా ఇంతకుముందు ఎలా చేస్తున్నారో అలానే చేస్తున్నారు అనేసి ఆధార్ మెన్షన్ చేయడం మనం ఈ ప్యాసేజ్లో చూడవచ్చు. Reserve Bank of India and leading public financial institutions which having risen from 39,961 crore in 2022-23 to a huge 1,04,407 crore in 23-24 and are budgeted to spike against to 2,32,874 crore in 24-25. But even these fundings generated through transfers within the state are not available for welfare spending or meaningful support for allies on whom the government depends. Prime Minister Narendra Modi and his advisors have either not learned their lessons or believe there is none to be learned. ఈ ప్యాసేజ్లో మనం ఎండ్ ఆఫ్ ద ప్యాసేజ్లో చూసుకున్నట్లయితే ఇంతకుముందు గవర్నమెంట్ ఎలా అయితే ఫండ్స్ను సోర్స్ చేస్తుందో ఈ డివిడెండ్స్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మళ్ళీ అదే రకంగా ఫండ్స్ని జనరేట్ చేస్తుంది. మరియు ఈ ఫండ్స్ అనేవి యూ కెన్ సీ బట్ ఈవెన్ దీస్ ఫండ్స్ జనరేటెడ్ త్రూ ట్రాన్స్ఫర్స్ విత్ ఇన్ ద స్టేట్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ వెల్ఫేర్ స్పెండింగ్ ఆర్ మీనింగ్ఫుల్ సపోర్ట్ ఫర్ allies. ఇలా జనరేట్ చేసిన ఫండ్స్ కూడా మనకి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అలానే ఫర్దర్గా చూసుకున్నట్లయితే మీనింగ్ఫుల్ సపోర్ట్ ఈ alliesకి సపోర్ట్ చేయడానికి కానీ సఫిషియెంట్గా ఉండవనేసి ఫర్దర్గా మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. ఈ విధంగా ఆధార్ నిన్న ప్రవేశపెట్టినటువంటి ఈ యూనియన్ బడ్జెట్ని ఒక క్రిటికల్ టోన్లో ఈ ఎడిటోరియల్ రాయడం మనం గమనించవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. థ్యాంక్ యూ.